34 కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయం, విరిగిన హృదయాలు దేవునికి కావాలి. ఆయనంట అలక్ష్యము చేయడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. మనం కూడా విరిగి నలిగి ఆయన దగ్గరికి రావాలి. ఒక్కొక్కసారి మనల్ని ఆ స్థితికి తేవడానికి దేవుడు మనల్ని విరగొడతాడు, నలగొడతాడు. మీకు ఒక విషయం తెలుసా? బ్రోకెన్ రాక్స్ బికమ్ ఫౌంటైన్స్ ఆఫ్ వాటర్. పగిలిన బండ సందుల్లో నుండే నీరు ప్రవాహాలు వస్తాయి. నువ్వు పగిలిపోతే తప్ప నీలో నుండి దేవుడు కోరుకున్న ఆ జీవపు ఊటలు రావు అని జ్ఞాపకం చేసుకోవాలి. పగలపోతే ఎలా వస్తాయి? అందుకే మనం పగలగొట్టబడిన పాత్రగా మారితే మంచిది కదా. నిజంగా మీరు పగలగొట్టబడిన లేదా విరగొట్టబడిన పాత్రవేనా? ఎబ్బోకురేవు దగ్గర ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనం. యాకోబును దేవుడు పగలగొట్టాడు, ఇశ్రాయేలుగా మారాడు. నిజంగానే దీవించబడిన వాడయ్యాడు, దేవునితో పోరాడి గెలిచిన వాడయ్యాడు. యాకోబు నడక మారింది. యాకోబు జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు. యాకోబు 12 గోత్రాలకు కర్తగా, తండ్రిగా మారాడు. దీవించబడిన ఎప్పుడు? దేవుడు విరగొట్టినప్పుడు. విరగొట్టబడిన అనుభవాలు యాకోబు జీవితంలో దేవుని చూచిన అనుభవాలు పెనుయల అనుభవాలుగా మారాయి. మీరు విరగొట్టబడ్డారా? ఇష్టపడుతున్నారా? అవును, నీవు విరగొట్టబడిన పాత్రగా దేవుని చేతుల్లో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గిద్యోని చేతిలో కుండలు, 300 కుండలు, తన దగ్గరున్న సైన్యం కుండలు విరగొట్టబడ్డాయి. అందులో ఉన్న దివిటీలు వెలిగాయి. శత్రువులు ఓడిపోయారు. పగలగొట్టబడిన కుండగా నీవు ఉన్నప్పుడు నీలో మంటి ఘటాలలో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. ఆయన వెలుగు ప్రకాశమానమైన దివిటిగా మనం ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తుని అభిషేకించడానికి పగలగొట్టబడిన అత్తరు బుడ్డి, ఆ ఇల్లు అత్తర వాసనతో నిండింది. నిజంగా మనం పగలగొట్టబడుతున్నామా? దేవుడు మనల్ని పగలగొట్టనివ్వండి. పగలగొట్టబడిన విరగొట్టబడిన రొట్టె దేవుడు చేతుల్లో తీసుకొని 5,000 మందికి, దాదాపు పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక 15,000-20,000 మంది ఉండాలి. విరగొడతాడు దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, నిన్ను రూపాంతరం చెందించడానికి. అంటే నిన్ను నీవుగా కాక, అనగా యాకోబుగా కాక ఇశ్రాయేలుగా మారడానికి, అనగా రూపాంతరం చేయడానికి, నిన్ను ఒక అద్భుతంగా మార్చడానికి, అనేకులకు దీవెనకరంగా ఉండడానికి, దేవునికి దగ్గరగా ఉండడానికి, దేవునితో సంభాషించడానికి, ప్రభు రూపులోకి మార్చడానికి దేవుడు మనల్ని విరగొడతాడు. మీరు ఇష్టపడుతున్నారా? నీవు పగలగొట్టబడిన పాత్రవా? అవును, యేషేబును పగలగొట్టాడు. పగలగొట్టలేదా? 13 సంవత్సరాల నుండి యేషేబు ఐగుప్తు 2వ రథం మీద తిరిగే వరకు కూడా, అనగా 30 ఏళ్ళు వచ్చే వరకు, ఈ 17 సంవత్సరాలు యేషేబును దేవుడు పగలగొడతానే ఉన్నాడు. మోషేను పగలగొట్టలేదా? దావీదును పగలగొట్టలేదా? దేవుడు పగలగొట్టకుండా వాడుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆశీర్వాదకరంగా మారారా? అడగండి దేవుణ్ణి, ప్రభువా నన్ను పగలగొట్టి నీ కొరకు వాడుకో, ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది ప్రభువా అని అడగండి. పగలగొట్టబడిన పాత్రగా లేదా విరగొట్టబడిన పాత్రగా, బ్రోకన్ థింగ్స్ బికమ్ బ్లెస్సెడ్ థింగ్స్ అన్నట్లుగా ఆయన చేతుల్లో దేవుడు నిన్ను పగలగొట్టి అనేకులకు తన మహిమార్థమై దీవెనకరంగా నిన్ను వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక.